ఓకే 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 వెంకటేశ్వర గారు ఓకే వెంకటేశ్వర గారు ఓకే ఓకే టైం అవుతుంది ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు రియాక్ట్ అవ్వండి. 7 నెలల్లో ఏం చేసేసారు, గ్యాస్ సిలిండర్లు ఎవరు లేదు అని చెప్తున్న పరిస్థితి. అంటే ఒకే నెలలో లేకపోతే వెంటనే 7 నెలల్లో మనం 3 సిలిండర్లు అంటే ఇప్పుడు కొన్ని ఇల్లు ఉంటాయి, వాళ్ళు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో 7 నెలల కాలంలో ఒకేసారి 3 సిలిండర్లు బుక్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే ప్రాక్టికల్గా కొన్ని అంశాలు కొంతమందికి డబ్బులు పడ్డాయి నాకు తెలిసి, సో పర్లేదని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. బహుశా వారి దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఏమంటారు రాఘవేంద్ర గారు? ఎవడు సన్నాసులు అంటే మద్యాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించినోడు సన్నాసుడు, ఇసుకని ఫ్రీ ఇసుకని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినోడు సన్నాసుడు, బడుగు బలహీన వర్గాలని అట్టాడుకు దొక్కినోడు సన్నాసుడు. ఎందుకంటే ఒకటే, ముందు వెంకటరెడ్డి గారు డిబేట్లోకి వచ్చే ముందు అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి యొక్క ఆయనకి మేనిఫెస్టో అసలు తెలుసో లేదో నాకైతే అర్థం కావట్లా. ఆయన ఎంతసేపటికి సిలిండర్లు పెన్షన్లు సిలిండర్లు ఈ రెండు తప్ప వేరే ఏటి గురించి ఆయన కనిపించట్లేలా ఉంది. ఆయన ఒకసారి కళ్ళు తెరిపించండి. ఎందుకంటే పెన్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో సూపర్ 6తో పాటుగా అడిషనల్గా చాలా పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ కింద బీసీలకు పెన్షన్ల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సామాజిక పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా అవి కూడా జనరల్ పెన్షన్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే మా మేనిఫెస్టోలో చాలా ఐటమ్స్ పెట్టాం. బీసీ డిక్లరేషన్కి సంబంధించి బీసీలకు సంబంధించి పెన్షన్లు పెంచుతా ఉన్నాం. దానికి సంబంధించి మా అధినాయకుడు వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా వర్క్ చేస్తూ ఉంది. అయితే ఈ సామాజిక పెన్షన్స్లో ఏం చెప్పాము? సామాజిక భద్రత పెన్షన్స్ పెంపు 3,000 రూపాయలు ఉండే పెన్షన్ని 4,000 రూపాయలకు మేము పెంచుతున్నామని చెప్పాము. అది మేము డే 1 నుంచి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే ఆయన మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల మొత్తాన్ని కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి మరొక భూ కబ్జాదారుడుగా తయారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తాన్ని కూడా దేశ విదేశాలకు అమ్మాలని చూసేసి దేశ బ్యాంకులు తాకట్టు పెట్టాలని చూస్తే మా నాయకుడు మా ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టో పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత డిబేట్లోకి మీరు రాండి. మీరు ఎంత సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు? 3 సిలిండర్లు మీ ఇంట్లో ఏ రోజైనా మీరు 3 సిలిండర్లు ఒకసారి కొన్నారా? 3 సిలిండర్లు తెచ్చి మీరు ఏ రోజైనా ఇంట్లో పెట్టుకున్నారా? సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాం. సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఏంటి అర్థం? 4 నెలలకి 12 నెలలకు గాను 3 సిలిండర్లు చేస్తే 4 నెలలకు 1 సిలిండర్ లెక్కన వస్తుంది. మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇంట్లో నాకు సిలిండర్ అయిపోయిందని నువ్వు బెల్లు కొట్టంగానే లేకపోతే రింగ్ చేయగానే వస్తుందా? నువ్వేనా ఏ రోజైనా 3 సిలిండర్లు నువ్వు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు? నాకు సమాధానం చెప్పు. అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు మేము చేసిన పనులు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మా మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలోని ప్రతి ఐటమ్ కూడా మేము సక్రమంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఏవైతే వాటిలో పెన్షన్స్ పెంపు కానివ్వండి, అదేవిధంగా మీరు చూసినట్లయితే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఎక్కడికక్కడ అణగదొక్కి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ 34% ఉన్న రిజర్వేషన్ ఆ రోజు 24% చేసింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కదా. దానివల్ల ఎంతమంది రాజకీయ పదవులు కోల్పోయారు? 16,000 మంది రాజకీయ పదవులు కోల్పోయారు. ఈ రోజు మేము వచ్చాం, దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాం. బీసీలకు పెద్దపేట వేసింది మేము. నువ్వు మళ్ళీ బీసీల పెన్షన్ల గురించి నువ్వు మాట్లాడతావేందా? బీసీలని ఎక్కడికక్కడ అణగదొక్కి బీసీల మీద దాడులు చేసి బీసీ బిడ్డలని రోడ్లకి ఇచ్చిన బతుకులు మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇంకా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అండి ఈరోజు బీజేపీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైతే మేనిఫెస్టో చెప్పామో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఐటమ్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గడిచిన 2019 నుంచి 24 వరకు ఏదైతే అరాచకాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించుకుంటూ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్న విషయాన్ని వెంకటరెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఓకే ఓకే కీర్తన్ గారు, నేను మీ దగ్గర మళ్ళీ వస్తా. వెంకటరెడ్డి గారు ఆయన చెప్తుంటే నాకు ఆనందంగానో లేకపోతే ఆనంద పరవశం నేను చెందట్లా. ఎందుకంటే మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో విన్న తర్వాత మనం రియాక్ట్ అయితే బాగుంటుంది. అందరూ అరుచుకుంటా ఉంటే జనాలకి వాస్తవాలు తెలియదు, ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందని ఆయన మాట్లాడే మాటలు మాట్లాడమని చెప్పా. ఆనందపడేటువంటి పరిస్థితి లేదు. రియాక్ట్ అవ్వండి వెంకటరెడ్డి గారు.
అంటే ఆనందపడుతున్నారు ఎందుకన్నా అంటే ఇప్పుడు ఆయన అంతా అబద్ధాలు చెప్పుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ల్యాండ్స్ అన్ని తీసుకెళ్లి విదేశాలకు అమ్మేస్తున్నారు, అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అదని. ఎందుకంటే మీరు చదువుకున్నాళ్లే కదా సార్, మీరు జర్నలిస్ట్ గా ఈ స్థాయిలో ఉన్నారంటే మీకు చదువుకుని అదే కరెక్టే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే వెంటనే నేను రియాక్ట్ అయిపోయేసి నేను మాట్లాడలేను కదా. మీ టర్న్ వచ్చినప్పుడు మీతో మాట్లాడిస్తాను నేను. ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్పాడు, ఇప్పుడు మీరు కూడా ఇందాక అబద్ధాలు చెప్పాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి. చెప్పండి వెంకటరెడ్డి గారు, రియాక్ట్ అవ్వండి సార్. వద్దు సార్, సబ్జెక్ట్ మాట్లాడదాం సార్. అదే సార్ నేను సబ్జెక్ట్ అంటున్నా, మీకు 8:30 దాకా టైం ఉంటుంది మీకు కానీ నాకు కానీ. 8:30 తర్వాత మీరు దానికి 8:20 ఈ రోజు చెప్పండి ఏమండి. వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. మీరు అన్ని అబద్ధాలు చెప్పుకుంటే మీరు ఖండించారంటే సరే, మీకు అది అలవాటు కాబట్టి ఇప్పుడు లేండి ఇబ్బందిగా ఒక్కటి. మీరు ఒక్కసారి వెళ్ళేసి మా మేనిఫెస్టో మా వెబ్సైట్ లో కూడా ఉంటది, మేనిఫెస్టో చెక్ చేసి. రాఘవేంద్ర గారు ఆగండి, మీరు మాట్లాడారు, వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం, మీ టర్న్ అయిపోయింది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి. వారు చెప్పిన అబద్ధాలు నిజాలు చెప్పండి. ఇప్పుడు మీ మేనిఫెస్టో రాఘవేంద్ర గారు అబద్ధాలు చెప్పారు కదా, నిజాలేంటో మీరు చెప్పండి సార్. అదే సార్, కాదు వాళ్ళ మేనిఫెస్టో గూగుల్లో ఉంది. అంత ముందంటే ఎప్పుడు డిలీట్ చేసేవాళ్ళు, ఈసారి చాలా మంది డౌన్లోడ్ చేశారు కాబట్టి డిలీట్ చేస్తే ఊరుకోరు కాబట్టి అందుకని జాగ్రత్తగా పెట్టారు. మీరన్న సూపర్ 6 ఇదిగోండి సార్ మీ మేనిఫెస్టోనే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి 1, 2 స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఎంతమంది ఉంటే అంత నీకు 2, ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం 3, ప్రతి నెల మహిళకు 1,500, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళకి, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఈ ఏడాది మార్చి వరకు 1 అని చెప్పారు, అది కూడా ఆల్రెడీ శాసన మండలిలో ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ మీరు ఇచ్చినాయే. అట్లానే నిరుద్యోగులకి ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తానని జనసేన హామీ దాంట్లో పెట్టారు. దాన్ని కూడా అది మీరు ఇచ్చిన హామీయే. ఆటో వాళ్ళకి 10,000 నుంచి 15,000, మత్స్యకారులకు 10,000 ఉంటే 20,000 ఇస్తాము. సో ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి హామీలే సార్. దీంట్లో ఏ హామీ నెరవేర్చారని అడిగా, మీరు మేనిఫెస్టో చదువుకోలేదండి, ఇవన్నీ వచ్చారని చెప్పారు. మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. మెగా డిఎస్సి సంతకం అయింది కానీ నోటిఫికేషన్ 8 నెలలు అయినా ఇప్పుడు వరకు రాలా. మరి మీరు మెగా డిఎస్సి ఇచ్చేశారు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీకు సంబంధాలు అందరూ చెబుతున్నారు. వెళ్ళారు కదా, మిమ్మల్ని అది ప్రస్తావించకపోతే మళ్ళీ మీరు బాధపడరు డిబేట్ లో. అరే వెంకటరెడ్డి దీనికి సన్నాసులని మనం తిడితే దాన్ని ఖండించలేదని. మీ హయాంలో జరుగుతున్న ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, ఈ రోజు మీ కూటమి ఎంపీ కడప జిల్లాకి సంబంధించి కడప జిల్లా కలెక్టర్ లేఖ రాశాడు సార్. ఎవరు? సీఎం రమేష్. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి, అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కలెక్టర్ లేఖ రాశాడు. ఏమని? వైఎస్ఆర్ జిల్లాలో అనధికార పేకాట క్లబ్లు ఏర్పాటయ్యాయి, అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు దొక్కుతున్న కూటమి నేతలు, సో దీన్ని గుర్తించమని చెప్పి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కి సీఎం రమేష్ రాసినటువంటి లేఖ. సీఎం రమేష్ రాసినటువంటి చాటలు వేస్తే అదొక చాట ఒకటి తీసుకొస్తావు, చాట చూపిస్తా ఉండదు. ఎంత నొప్పి ఆ చాట కొన్నావు నాకైతే తెలియదు కానీ మంచి పెట్టేసుకో, చాట చూపిస్తావు లేస్తే అదొకటి. నిజాలు జరిగే విషయాలు మాట్లాడాయా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ప్రజల సంక్షేమం ఎట్లా వెళ్తుంది, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా వెళ్తుంది మాట్లాడాయంటే ఎంతసేపటికి చాట ఒకటి తీసుకొచ్చి పెడతావు. నువ్వు 1,00,000 పెట్టుకుంటావు, 10 లక్షలు పెట్టుకుంటావు. రాజుగారు ఇప్పుడు కదా మీరు రియాక్ట్ అవ్వాల్సింది. రాజుగారు ఒక నిమిషం ఆగండి, రాఘవేంద్ర గారు ఆగండి. ఫోన్ తెచ్చి చూపిస్తున్నానంట, ఆయన మంచం అంతా ల్యాప్టాప్ తెచ్చుకొని చూపించమనండి. నేను ఆధారంగా కదా చూపిస్తుంది, పంపిస్తా. లేకపోతే అరే అడిగిన దానికంటే చాట ఫోను, లేదంటే ఒక క్రాప్ సరిగ్గా లేదు కొంచెం పైకి లేసింది, ఈ కాదు కదా డిస్కషన్. మీ ఎంపీ లేఖ రాశారు, మీ ఎమ్మెల్యే బెల్ట్ షాపులు ఉన్నాయి నా నియోజకవర్గంలో, ఏ సన్నాసులు ఆ బెల్ట్ షాపులు నడుపుతున్నారో ఆ సన్నాసులు మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యే 130 బెల్ట్ షాపులు నా నియోజకవర్గంలో ఉన్నాయి. నారాయణ స్కూల్ పక్కన ఎంతమందికి అతిగతి లేదు, ఒక్కడి బెల్ట్ షాపులు కూడా మీరు తొలగించరా? ఇట్లాంటి కోకొల్లలు, రేషన్ మాఫియా మీ హయాంలో జరుగుతుందని మీ పత్రికలే రాస్తాయి, మీ హయాంలో ఇసుక మాఫియా జరుగుతుందని మీ పత్రికలే రాస్తాయి. మరి దీనికి వీళ్ళకి ఏం కావాలంటే రాజకీయంగా మనం మీటింగ్ లో మాట్లాడుకుంటాం కదా, 4 స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేయాలి. మొత్తం నీకే ఇచ్చేసి అవకాశం చెప్పాల్సింది
ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, టైం అయిపోతుంది మనకి. ఈ రోజు 8:20కి క్లోజ్ చేయాలి. ఒక్క నిమిషం సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కూటమిలో ప్యాకెట్ అని చెప్పి క్లియర్ గా ఎంపీ చెప్తారు. రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆగండి. కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. కీర్తన గారిని రెస్పాండ్ కానివ్వండి. కీర్తన గారు మాట్లాడండి ప్లీజ్, టైం అవుతుంది అందుకని. సార్, వెంకటరెడ్డి గారిని కాసేపు మ్యూట్ చేయండి. ఆయన ఏదో పెద్ద గీతోపదేశం చేశారు. భాష చూసుకోవాలని మాట్లాడుతున్నారు. మేము భాష ఏమన్నా అసెంబ్లీలో కూర్చొని పనికిమాల మాటలు మాట్లాడడం కోసం ఉపయోగించారా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడయ్యా ప్రజల పక్షాన. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అన్న అసెంబ్లీకి రండి, మీకు ధైర్యం ఉంటే అని చెప్పాడు. కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్ గా విను, కట్ పేస్ట్ పెట్టి మాట్లాడద్దు. కరెక్ట్ గా నాబాబని ఏమన్నారు? మీకు సిగ్గు, శరం, రోషం, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. చెప్పాలి సిగ్గు గురించి. రాజు గారు, ప్లీజ్ స్టాప్ హిమ్. మీ జనసేన వీర మహిళలను మీ జనసేన పురుషులు చెప్పాలి. సిగ్గు సరాల గురించి ఏం మాట్లాడాడు అని చెప్తున్నారు. ఏం మాట్లాడారో చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన పొజిషన్ ఉన్న పెద్దిరెడ్డి గారు, సిగ్గు శరం ధైర్యం ఉంటే రండి, ప్రజల పక్షాన మాట్లాడండి. మైక్ ఇవ్వలేదు అనకండి, వస్తే కదా మైక్ ఇస్తారు. ఇది సెంటెన్స్ మొత్తం. నేను అక్కడే ఉన్నా, సో ఐ నో దట్. అండ్ సెకండ్ పాయింట్, మీరేమంటారు? ఏంటి అప్పుడెప్పుడో రాజు గారు మీ పైన అరాచకం తిరిగితే మీరుపై కేసు పెట్టచ్చు కదా అంటే, అప్పుడెప్పుడో సంక్షేమ పథకాలు ప్రజల డబ్బుతో మీరు ఇస్తే ఇప్పటికీ మీరు డబ్బు కొడతారు. ఆయనకు జరిగిన వ్యక్తిగత దాడికి సాక్ష్యాలు లేవయ్యా. సైగ చేశాడు డిపార్ట్మెంట్ కి నన్ను కొట్టమని అంటే దానికి ఎవిడెన్స్ ఆయన చూపించుకోవాలి. పోయి ఆయన ఎవిడెన్స్ చూపించుకోవాలి రాజు గారు. అంటే ఆయన ఎవిడెన్స్ చూపించాలి. లేదు సరే, రాజు గారి పక్కన పెడదాం. రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఇంటి పైన 200 మంది గంట సేపు దాడి చేసినారబ్బా. ఏం చేసింది మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ టైంలో? ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. రామచంద్ర యాదవ్ చెప్పాడు ఆ రోజు, ఎస్పీ రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ఫోన్ చేస్తే నా ఇంటి పైన 2 గంటల సేపు దాడి జరిగింది అని పూర్తి విజువల్స్ వచ్చాయి కదా. మరి మీ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది ఆ రోజు? ఒక వ్యక్తి సైకిల్ పైన చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్ పెట్టుకొని అతను సైకిల్ జెండా కట్టుకొని పోతే అతని షర్ట్ ఇప్పించి పుంగనూరులో నడిపించారు. గుర్తుకు లేదా మీకు? అతని షర్ట్ ఇప్పి నడిపించాడు. అప్పుడు మీ పుంగనూరు ప్రజలకి పెద్దిరెడ్డి గారి కన్సర్న్లో ఉన్న వారికి తప్పని తెలియదా మీ ప్రభుత్వంలో? ఈ రోజు నువ్వు కూర్చొని అప్పుడు తాలూకు మూలాల గురించి మాట్లాడకూడదు, భాషించుకోవాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. ఈ రోజు తరహాలో ఉన్న పెద్దిరెడ్డి గారు ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నీ ప్రజల తరపున మాట్లాడుతున్నాడు. ఆయన ప్రజల తరపున మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మేమెక్కడ ఇండోర్ మీటింగ్ పెట్టుకునేసి మాట్లాడలేదు, బహిరంగంగా ఒక పబ్లిక్ మీటింగ్. కేతన్ గారు, ఇక్కడ ఏంటంటే వెంకటరెడ్డి గారు హామీలను ఎందుకు నెరవేర్చలేదు, హామీల పరిస్థితి ఏమైంది, సో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చడం లేదు ఎందుకు అనేసి ఆయన కొన్ని ఆయన సిగ్గులేని చవటలు మాట్లాడుతున్నారు కూర్చొని ఇక్కడ. సిగ్గులేని చవటలు ఏమైందయ్యా? సిపిఎస్ గత ప్రభుత్వంలో అడుగుపో జగన్మోహన్ రెడ్డి ఏమైందయ్యా? దాన్ని సిపిఎస్ మార్చేసాం. ఏమైందయ్యా అడుగుపో పోయి జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ నియంత్రణ ఎందుకైందయ్యా? అలాంటి మాట్లాడుకోపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవి మాట్లాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? నవరత్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అప్పటి నుంచి చూస్తుండే ఒకే ఒకసారి అసలు సిలిండర్ గురించి మాట్లాడే అర్హత వెంకటరెడ్డి గారికి ఏముంది? ఈయన ఏపీలో లేడు, సిలిండర్ తీసుకోడు. ఈయనకేం తెలుసు? ఈయనకేం తెలుసు మాట్లాడుతున్నాడు? నువ్వు ఏపీలో రాజు గారు 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. మరొక విషయం, పార్టీ నుంచి వచ్చి రెక్టిఫై గానీ దొంగ పెన్షన్దారులు ఉన్నారు మీ ప్రభుత్వంలో, అప్లై చేసుకోండి. దొంగాలంటే చూపించు. ఇప్పుడు మన మేనిఫెస్టో గురించి ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు 4-5 సంవత్సరాల పాలన, 8 నెలల పాలన, సో ఇవన్నీ కూడా చూసుకుంటే 1 by 1 అవుతాయి. ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, అలాగే వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. చెప్పండి కంక్లూడ్ చేసేయండి. జోక్ వేసారు సార్, ఆ జోక్ రాష్ట్రంగా దేశాలు మొత్తం నవ్వుతున్నాయి. ఆయన కూలి వాళ్ళ కోసం ఫారెస్ట్ మధ్యలో బిల్డింగ్ కట్టాడంటబ్బా. ఏమి ప్రజలకు ఇవ్వడానికి స్థలమే దొరకలా మీకు?
ప్రజల కోసం సరే, సరే. ఒక బంగారు ఓకే, కట్టారు ఓకే. మీరు. కానీ ఆ బంగాళా కూలర్ ఉండడంలే. ఓకే, కీర్తన. జమీందారు యా. అంటున్నాడు. ఓకే క్లోజ్ చేద్దాం. 8 నెలలు అయింది ఒక్క ఓకే, ఓకే. లేకుండా రోజు ఓకే, ఓకే. ఆరోపణలు. మీ